అంటే మనం అన్నీ కూడా నేర్చుకున్నాం అన్నట్టుగా ఉంటాం కానీ నేర్చుకోవాల్సిన విషయాలు అనేకమైనవి ఉన్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 4 అధ్యాయం 11, 12 వచనాల్లో మనకు ఆ మాట కనిపిస్తుంది. నాకు కొదువు కలిగినందున నేను ఇలాగ చెప్పుటలేదు, నేను ఏ స్థితిలో ఉన్నానో ఆ స్థితిలో సంతృప్తి కలిగి ఉన్నట నేర్చుకున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము, దేవుని సన్నిధికి వస్తున్న మనము నేర్చుకోవాల్సిన మరొక అంశం ఏంటంటే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. కొంతమందికి ఎంత ఉన్నా సరే సంతృప్తి ఉండదు, వాళ్ళకు తృప్తి అనేదే ఉండదు. కానీ దేవుని పిల్లమైన మనము కలిమిలోను లేమిలోను కూడా మనం సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నా జీవితంలో ఒకప్పుడు నా చాలా భేద స్థితి, ఏమీ లేనటువంటి పరిస్థితి. నేను చదువుకునే దినాల్లో సరైన ఆహారం ఉండేది కాదండి. నేను కాలేజీకి వెళ్ళేటప్పుడు క్యారేజీ కూడా పట్టుకెళ్ళలేనటువంటి పరిస్థితి. మధ్యాహ్నం పూట మైసూరు బజ్జీలు కొనుక్కొని వాటిని తిని వాటితో కడుపు నింపుకునేవాడిని. ఒక్కొక్కసారి అయితే అలాంటి బజ్జీలు కూడా కొనుక్కోలేని పరిస్థితుల్లో నా యొక్క క్లాస్మేట్స్ అందరూ కూడా, నా ఫ్రెండ్స్ అందరూ కూడా వాళ్ళ యొక్క క్యారేజీలోంచి సగం 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 అన్నం తీసి నాకు పెట్టిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. అలాగే నేను పెద్ద పెద్ద రెస్టారెంట్లో కూడా భోజనం చేసినటువంటి సందర్భాలు ఉన్నాయి. లేనప్పుడు ఒకలాగా, ఉన్నప్పుడు ఒకలాగా ఉండేటువంటి తత్వం మనలోకి రాకూడదు. మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే కానీ వాటిని బట్టి సంతృప్తి పొందేవారిగా మనము ఉండాలి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కొంతమంది ఏం చేస్తారంటే యవనస్తులు కొన్నిసార్లు ఇబ్బంది పెడుతూ ఉంటారు. వాళ్ళకి చక్కని వస్త్రాలు కావాలనుకోండి, వాళ్ళ నాన్నగారి దగ్గర ఒకవేళ ఎక్కువ డబ్బులు ఉన్నాయనుకోండి, ఆ సమయంలో కొని పెడతా ఉంటారు. కొన్నిసార్లు లేని పరిస్థితి ఉంటుంది. ఆ సందర్భంలో మనం ఏం చేయాలి అంటే అర్థం చేసుకోవాలి. కానీ కొంతమంది అర్థం చేసుకోరు, కొంతమంది పేచీ పెడతా ఉంటారు, కొంతమంది గొడవ పెడుతూ ఉంటారు, కొంతమంది ఇబ్బంది పెడుతూ ఉంటారు. కానీ మనం ఏం చేయాలంటే మన దగ్గర ఉన్నా లేకపోయినా సరే ఒకేలా ఉండడానికి మనము ప్రయత్నం చేయాలి. క్రైస్తవ భక్తి చేస్తున్న మన జీవితాల్లో ఎన్నో శ్రమలు, ఎన్నో ఇబ్బందులు, ఎన్నో కష్టాలు ఉంటాయి. కానీ వాటన్నిటిని కూడా బయటికి కనబడకుండా ముఖం మీద ఎప్పుడు కూడా నవ్వు కనపరుస్తూ సంతృప్తి పొందుతూ ఉన్నాం. దేవునికి స్తోత్రం. ఈ సంతృప్తి అనేది మనకి ఈ లోకంలో మనకి ఎక్కడా కూడా దొరకదండి. కేవలం ఈ సంతృప్తి మనం పొందాలంటే, ఇలాంటి లక్షణాలు మనం నేర్చుకోవాలంటే కేవలం దేవుని సన్నిధిలో మాత్రమే మనకు సాధ్యం. హల్లెలూయా, హల్లెలూయా. నేను సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకున్నాను కాబట్టి దేవుని మహాకృపను బట్టి నా చాలా భేద స్థితి, అలాంటి స్థితిలోంచి దేవుడు విమానాల మీద ప్రయాణం చేసేటువంటి గొప్ప స్థితిని దేవుడు నాకు అనుగ్రహించాడు. హల్లెలూయా, హల్లెలూయా. అలాగే నిన్ను కూడా దేవుడు ఒక ఉన్నతమైన స్థానంలో దేవుడు ఉంచడానికి ఆశపడుతూ ఉన్నాడు. హల్లెలూయా. దేవుడు నిన్ను కూడా ఉన్నతమైన స్థానంలో ఉంచాలంటే నువ్వేం చేయాలి? సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకోవాలి. నువ్వు ఎప్పుడైతే సంతృప్తి కలిగి ఉండడం నేర్చుకుంటావో అప్పుడు దేవుడు ఆయన మహిమైశ్వర్యం నుంచి నీ ప్రతి అవసరాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. దేవునికి స్తోత్రం.